కానీ ఆ స్టూడెంట్ ట్రైనింగ్ సెషన్స్లో దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతాం. నేను ఎందుకు నాకు తెలియదు, అయ్యా నువ్వు సేవకు వస్తున్నావు, దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడు. వాళ్ళ సేవకుల కుటుంబం అని నాకు తెలియదు. లోకంలో తప్పిపోయి లోకంలో సినిమాలకి దానికి లోకల్ పబ్స్లో వాయించుకుంటా ఉన్నప్పుడు ఆడియో ఇంజనీరింగ్ ద్వారా కూడా వచ్చాడు, ఇంకా నేర్చుకునే లోకంలో ఏదో చేద్దామని. కానీ ఆ టైంలో ఎందుకంటే ప్రొఫెషనల్గా బిహేవ్ చేసేటప్పుడు పర్సనల్ లైఫ్ అడగం కదా, టీచర్ లాగా వస్తాను, టీచర్ లాగా ప్రొఫెసర్ లాగా టీచ్ చేసుకుపోతా ఉంటాను. కానీ అప్పుడు మాట్లాడుతూ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అన్నదప్పుడు సమర్పించుకున్నాడు జీవితాన్ని. వారం రోజుల్లో మొత్తం వదిలిపెట్టి వచ్చి సేవకి సమర్పించుకుని సేవలు 6 రోజు నుండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years పైన అయిపోయింది. 19 కదా, 5 years పైన. సో అన్ని సంవత్సరాలుగా నాతోనే ఉంటున్నాడు. నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం. ప్రార్థన చేయండి, ఇంకా అధికంగా చేయాలి.